చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు చూడని వారెందరో, కానీ దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని సజీవ లెక్కలో కాచి కాపాడి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి నా యేసేకే మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, వేదన, దుఃఖం, ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ ఇంటి డోరిలా కొట్టినా కన్నీళ్ళు ఏర్లై పారుతా ఉన్నాయి. ప్రతి కుటుంబంలో సమస్యలు, ప్రతి కుటుంబంలో ఓటమి. కానీ ఈరోజు మీ ఓటమిని దేవుడు విజయముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సాతాన్ గాడు వర్తమానం వినకుండా అనేక కుయ్యకులు పన్నుతూ ఉంటాడు. సడన్గా నిద్రను తీసుకొస్తాడు. నీకు నిద్ర వస్తుందంటే లూసిఫర్ దూరుతుంది అన్నట్టు లెక్క. ఏం దూరుతుందని? ఇట్లా కళ్ళు మూసుకపోతున్నాయంటే అమ్మో ఏమనుకోవాలి మీరు? లూసిఫర్ నా మీద అటాక్ అవుతుందని లెక్క. కనుక మంచిగా ఫ్యాన్లు ఉన్నాయి కదా అని చెప్పి కునుకేయకండి. వర్తమానం వినండి, దైవ దీవెనలు పొందండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం చదివి సహాయం చేయండి. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం చదివి సహాయం చేయండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మూలముగా? ఎవరు మూలముగా జయము చెప్పాలా? ప్రభువైన యేసుక్రీస్తు మూలము. ఎవరి మూలముగా? ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా దేవుడు మనకు విజయాన్నిచ్చే దేవుడైన దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడా? దేవుడు నాకు గెలుపునిస్తాడా? ఎన్ని రోజులు నా జీవితంలో నేను ఓడిపోవాలి? ఎన్ని రోజులు నా జీవితంలో నేను ఓటమి పాలవ్వాలి? ఎన్ని రోజులు నా జీవితంలో అప్పుల పాలవ్వాలి? ఎన్ని రోజులు నా జీవితంలో కష్టాలు పాలవ్వాలి? కష్టాల కడగళ్ళిలో ఎన్ని రోజులు ఉండాలి అని బాధతో, వేదనతో, దుఃఖముతో ఈరోజు ఈ మందిరానికి వచ్చావేమో. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటిదంటే, దేవుడు చెబుతున్నటువంటి మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మూలముగా మనకు జయమున్నది. యేసుక్రీస్తు మూలముగా మనకు స్వస్థత ఉన్నది. చూడండి, యేసుక్రీస్తులో ఏమున్నది? స్వస్థత ఉన్నది. యేసుక్రీస్తులో జయము ఉన్నది. యేసుక్రీస్తులో ఏమున్నది? విజయం ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో చప్పట్లు కొట్టాలి.
కాదమ్మా. 2 చేతులు తీసుకొని వచ్చారు అందరూ. ఎట్లా కొట్టాలి సపోర్ట్? ఇట్లానా? 2 రెక్కలు ఇట్లా రావాలా అందరూ? సపోర్ట్ కొట్టు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు. యేసయ్యా యేసయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్వస్థతనిచ్చే, మనిషికి నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే యేసయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ. ఇక్కడే ఉన్నామన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. ఫస్ట్ స్త్రీలు కొట్టండి చప్పట్లు, తర్వాత వాళ్ళు కొడతారు. అట్లా కాదు, కొట్టండి. మంచి కొట్టాలరా. చప్పట్లు అన్నప్పుడు ఎట్లా కొట్టాలా? పురుషులు కొట్టండి. వినపడుతున్నాయా మీకు? మీరు ఆగండి. ఇప్పుడు మీరు కొట్టండి. అంత సప్ప కొడుతున్నారు ఎందుకు మీరు? చలేస్తుందా? చెప్పండి. ఇప్పుడు మీరు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు కొట్టండి. ఇప్పుడు యేసయ్య నామం, అందరం కలిసి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో
ఉన్నదయ్యా. అది ఏ సమస్య అయినా కానీ యేసు క్రీస్తు మూలముగా మనకు, యేసు క్రీస్తు మూలముగా మనకేముంది? విజయం. చెప్పాలమ్మా, యేసు క్రీస్తు మూలముగా మనకు విజయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ గాడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో కుయుక్కులు పన్నుతాడు, ఎన్నో కుయుక్కులు. ఆ కుయుక్కులను ప్రారదోలే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత కాలం ఈ ఓటమి, ఎంత కాలము ఓటమి, ఎంత కాలము. నిన్న వాక్యం ఎవరైనా చెప్పగలుగుతారా? నిన్న నైట్ వాక్యం, నిన్న నైట్ వాక్యం చెప్పు డాడీ. నిన్న వాక్యం అండి చెప్పు నాన్న. ఎంతకాలం ఉంటాయి శ్రమలు చెప్పు అమ్మా. అమ్మా కొంతకాలమే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. శ్రమలు కొంతకాలమే ఉంటాయి. ఆ శ్రమను జయించగలిగే శక్తిని కూడా దేవుడు మనకిస్తాడంట. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓడిపోవాలా మనం జీవితంలో, ఓడిపోవాలా, ఓటమితో ఉండాలా, అప్పులు కావాలా, కష్టాలు కావాలా, కన్నీరు గార్చాలా. ఆమేనండి. ఆమేన్. నా అన్నవారే మనల్ని త్రోసివేయాలా, చీదరించాలా, అప్పుడే కదా అసలైన ఐశ్వర్యం మనలో నుంచి బయటకు వచ్చేది. మనలో నుంచి ఐశ్వర్యాన్ని దేవుడు ఎప్పుడు బయటికి తీస్తాడు? మన అనుకున్న వాళ్ళు మనల్ని చీ అన్నప్పుడు, చీదరించినప్పుడు. ఈరోజు ఓటమితో ఈ మందిరానికి వచ్చావా? వేదనతో ఈ మందిరానికి వచ్చావా? నీకు శుభవార్త ఏంటిదంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా నీకు జయము రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 98వ కీర్తన, 98వ కీర్తన మొదటి వచనం. 98వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఆయన పరిశుద్ధ బాహు ఏం కలగజేస్తుంది? విజయం. చెప్పండి అమ్మా. విజయం. గట్టిగా చెప్పండి. విజయము. విజయం, విజయం, విజయం. దేవుడిస్తాడు విజయాన్ని. దేవుడిచ్చే దేవుడు. ఈరోజు నువ్వు ఓటమితో కృంగిపోయి కుషించిపోయి ఈరోజు ఈ మందిరంలో అడుగు పెట్టావేమో. ఉన్నది, మనకు కూడా ఒక రోజు ఉన్నది. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే రోజు ఉంది. ఆమేన్, ఆమేనండి. విజయాన్ని ఇచ్చే రోజు ఉంది. ఏ స్థలములోనైతే తలదించుకున్నామో, ఏ బంధువుల ముందైతే తలదించుకున్నామో, ఏ రక్త సంబంధికుల ముందైతే తలదించుకున్నామో, వారి ముందే తల ఎత్తబడే రోజు ఉంది. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. 8వ అధ్యాయం 37వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా, మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానం వినండి. మనలను ప్రేమించిన వాని ద్వారా
మనము వీటన్నిటిలో, చూడండి, మనలను ప్రేమించేవారు ఎవరు? యేసయ్య. చెప్పండి అమ్మా కొంచెం గట్టిగా, ఎవరు? యేసయ్య. యేసయ్య. చెప్పమ్మా, ఎవరమ్మా? యేసయ్య. ఈ అమ్మ పేరు ఏదో ఉండే, షిపోరమ్మ. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. చెప్పండి ఎవరమ్మా, అందరు చెప్పండి. ఇంత మీ గొంతులంత చిన్న, మీ గొంతులంత చిన్నగా ఉంటాయా? యేసయ్యా. ఫస్ట్ స్త్రీలు చెప్పండి, పురుషులు చెప్పండి. చర్చిలోనేమో మీది పెద్దగా వస్తుంది, ఇళ్లలో ఎవరిది పెద్దగా వస్తుంది? చెప్పండి. చెప్పండి, ఎవరిది వస్తుంది? ఎవరిది వస్తుంది? ఇక అమ్మ ఒప్పుకుంటుంది మాదే వస్తుందని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య అనే పవర్ ఒక పవర్ఫుల్ వర్డ్. అది అర్ధరాత్రి నువ్వు ఒంటరిగా ఎటైనా వెళ్ళిపోవాలంటే యేసయ్య యేసయ్య అంటే చాలు. యేసయ్య అనగానే దయ్యాలు గడగడలాడుతాయి. కొట్టుగట్టిగా చెవుల్లో, కొట్టుగట్టిగా చెవుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం. చూడండి, వీటన్నిటిలో ఏంటి? వీటన్నిటిలో అంటే అప్పు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, నిరుద్యోగము కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, రోగము కావచ్చు, వేదన కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటిలో నుంచి అత్యధికముగా విజయాన్ని పొందే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. విజయాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మనలను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆమేన్ అనండి. ఆమేన్. మనలను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు మనుషులను ఎంత ప్రేమించు, వాళ్ళ దగ్గర నుంచి నీకు విషయమే వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి నీకు కీడే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి. కానీ నువ్వు దేవుణ్ణి కొంచెం ప్రేమించినావా, ఆయన బాహుబలముతో, ఆయన కరుణతో, ఆయన జాలితో నిన్ను కౌగిలించుకొని ఏ ప్రజల ముందైతే ఓడిపోయావో ఆ ప్రజల ముందే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కొట్టగట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనలను ప్రేమించే వారు ఎవరు లేరని నువ్వు అనుకుంటావు, కానీ నిన్ను ప్రేమించే దేవుడున్నాడు. నిన్ను ఓదార్చే దేవుడున్నాడు. నిన్ను గట్టిగా హత్తుకునే దేవుడున్నాడు. ఈరోజు మన జీవితంలో అనేక మంది మనల్ని చీదరించుకున్న మనలను ప్రేమించే దేవుడున్నాడు. అన్నా, నా కన్నీరు తుడిచేవారు లేరన్నా, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయము పొందగలుగుతాం. మనలను ప్రేమించే దేవుడు ఉన్నాడు. మనలను ప్రేమించే ఒక దేవదూత ఉంది. మనం ముందుగా వెళ్తుంటే మనకంటే ముందుగా వెళ్ళే ఒక సైన్యం ఉంది. మనం ఏడుస్తుంటే మన కన్నీళ్లు తుడిచే ఒక దేవుడున్నాడు. మనం అప్పులతో ఉంటే, మనం బాధపడుతుంటే, వేదన పడుతుంటే, వీళ్ళకి నేను ఏ విధంగా విజయాన్ని ఇవ్వగలను అని మన గురించి ఆలోచించే దేవుడున్నాడు. ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు.
ఆ దేవుడే వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీతో నేరుగా మాట్లాడుతూ ఎంతకాలం బాధపడతావు, ఎంతకాలం దిగులు పడతావు? నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. బ్రతికి ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను విడువడు, నా దేవుడు ఎడబాయడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. విడిచిపెడితే మనం విడిచిపెడతాం కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఎలా విడిచిపెడతాం? మనం డబ్బుకు ఆశపడి విడిచిపెడతాం. ఈ మందిరం మానేసే వాళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది నాకు. ఇంటి పక్కన అన్యులు ఉంటారు అనుకో, అన్యులు. ఏంటమ్మా, ఏం పేరు నీ పేరు? నీ పేరేంద్రా? పాల్. ఈరోజు ఏ వారం రా? ఆదివారం. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని వాడికి తెలుసు. వాడు అన్యుడు. వాడు అనుకుంటాడు కిందికి మీదికి, ఇవాళ ఆదివారం కదా, వీడు చర్చికి పోలేదేంటి? వాడు పనికి పోతాడు, వీడు పనికి పోతాడు. పనికి పోతే ఎంత వస్తాయి? 1000 రూపాయలు వస్తాయి అనుకోండి. ఆ 1000 రూపాయలకు ఆశపడి ఆ 10 మందిలో ఏం చేస్తున్నాడు ఈయన? యేసయ్యను ఏం చేస్తున్నాడు? ఆ 1000 రూపాయలకి అమ్మేస్తున్నాడు. ఆదివారం మందిరంలో ఉండవలసినటువంటి మనము 1000 రూపాయలకు ఆశపడి, 500లకు ఆశపడి, 2000లకు ఆశపడి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు మన జీవితంలో విజయం ఇవ్వాలంటే దేవునికి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. ఆదివారము మందిరంలో ఉండవలసినటువంటి మనము పొలం పనులలో, మన సొంత పనులలో అవసరమా? ఆదివారము లీవ్ ఇవ్వట్లేదు అంటే ఆ ఉద్యోగం 1 కోటి రూపాయలు వచ్చినా మనకు అవసరం లేదు. హల్లెలూయా. 100 రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా గానీ మనకు ఆ ఉద్యోగం వద్దు. ఆదివారము దేవునితో గడిపే దినము. ఆదివారము చాలా మంది నేను చూస్తుంటానండి, కొంచెము ప్లస్ అవ్వగానే వారికి దేవుడు కనపడడు. కొంచెం ఆశీర్వదించబడగానే దేవుని మందిరం కనపడదు. కొంచెం ఆశీర్వదించబడగానే దేవుని మందిరములో ప్రార్థన గుర్తుకు రాదు. దేవుని మందిరం గుర్తుకు రాకపోతే వారి జీవితంలో సాతాను గాడు పెత్తనం చేస్తా ఉంటాడు. శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. ఒకటే గలిబిలి. ఆ గలిబిలి చేసేది ఎవరంటే సాతాను గాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. మందిరానికి ప్రియారిటీ ఇస్తున్నావా? క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నావా? దేవుడు నీ జీవితంలో విజయం ఇవ్వాలి అంటే నీ జీవితం ఒక సువార్తగా మారిపోవాలా? హల్లెలూయా. ఆదివారం మన ఇంటి ముందుకు ఎవరైనా వచ్చారనుకో, ఇంటికి లాక్ చేసి ఉండాలా? ఆమేనండి. ఆమేన్. ఇంటికి లాక్ చేసి ఉండాలి. ఆదివారం ఎక్కడ ఉండాలా? ఆదివారం నాడు ఇంట్లో చిరంజీవి సినిమా నడుస్తూ ఉంటే అన్నం దొరుకుతుందా నాయనా? ఆదివారం నాడు ఇంకొక పేరేంటి ఆయన పేరు, పవన్ కళ్యాణ్ సినిమా వస్తా అంటే ఆదివారం నాడు ఎక్కడ ఉండాలా మనం? ఆదివారం నాడు
మళ్ళీ ఏమంటాం? యేసయ్య నాకేం చేశాడండి? యేసయ్య నాకేం చేయలేగా? దేవుని నామాన్ని అవమానపరచొద్దు, దేవుని నామాన్ని హేళన పరచొద్దు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆదివారం వస్తుంటే ఆదివారంలో మందిరంలో ఉండాలి. అయ్యగారు ఆదివారం లైవ్ చూసుకుంటాను అయ్యగారు. లైవ్ అయిపోయిన తర్వాత మంచిగా మొగిలి రేకులు సీరియల్ ఉంటుంది అయ్యగారు. కొత్త కొత్త సీరియల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సీరియల్ చూసేస్తానండ. చూస్తాడు యేసయ్య కాలిరా కొడతాడు. అదేంటయ్యా కాలిరా కొడతాడు అన్నారా? దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలిమయుడు, మీరేమో కాలిర కొడతాడు అంటున్నారేంటి? దేవునికి ఎంత ప్రేమనో అంత కోపం కూడా ఉంటది. జాగ్రత్త. ఆనాడు దేవాలయాన్ని వ్యాపార స్థలముగా మార్చినప్పుడు దేవుని కోపాన్ని చూసారా? దేవుడి దగ్గర ప్రేమ ఉంటది, కోపం కూడా ఉంటది. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మందిరానికి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ మందిరానికి మనం ఇవ్వాలి. మందిరానికి ప్రియారిటీ ఇవ్వకపోతే చాలా నష్టపోతాం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. వీటన్నిటిలో నుంచి మనకు వస్తున్నటువంటి శ్రమల్లో నుంచి, నిందల్లో నుంచి, అవమానాల్లో నుంచి, కష్టాల్లో నుంచి, కన్నీళ్ళ నుంచి, అప్పుల్లో నుంచి, అనారోగ్యము నుంచి దేవుడు మనకు విడుదలనివ్వాలంటే మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడని మనం గ్రహించాలి. ఆమేనండి, ఆమేనండి అమ్మా. ఆమేన్. 2 చేతులు పైకి లేపి చెప్పండి. 2 చేతులు లేపాల పైకి, ఇంకా పైకి లేపాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఊపుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చెప్పాలా? కలుగును. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. నిన్న ఒరిస్సా నుంచి వచ్చారు ఈ బాబు వాళ్ళు. రాగానే ఫిలిప్ ఒక మాట చెప్పిండంట. డాడీ ప్రేయర్ టవర్ కట్టబడుతుంది, కొంచెం హెల్ప్ చేయి నాన్న. అమ్మా కొంచెం హెల్ప్ చేయి నాన్న అని చెప్పాడు. అన్న ఇది నా దేవుని పని అన్న. టకటక చేస్తున్నాడంట. ఫిలిప్ నా దగ్గరికి వచ్చి, అన్న ఆ బిడ్డలో దేవుని ప్రేమ ఉందన్న. మొన్నటి దినాన ఇంకొకరు వచ్చారు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, దేవుడు స్వస్థతనిచ్చాడు. ఈ స్థలానికి రాకపోతే ఆయన చనిపోయేవాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఆయనకున్నటువంటి సమస్యల వల్ల. చక్కగా ఉన్నాడు, మంచిగా కోలుకున్నాడు, అంతా అయిపోయింది. బ్రదర్ ఏదైనా హెల్ప్ చేయండి అక్కడికి వెళ్ళండి. అయ్యో బాబోయ్ అన్న, రేపు చేస్తా అన్న, ఎల్లుండి చేస్తా అన్న. ఒక్క ఇటుక కూడా పట్టుకోలేదు ఆయన. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎలా దీవించబడతాం? ఇప్పుడు మనం ఇక్కడ చేసే పరిచర్య పాస్టర్ అమ్మతేజ చూడకపోవచ్చు, లేకపోతే అమ్మగారు చూడకపోవచ్చు, కానీ నమ్మకమైన తండ్రి చూస్తున్నాడని గ్రహించాలా. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు మనలను చూస్తున్నాడని గ్రహించగలగాలి. ఆ దేవుని పని మనము చేస్తే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతామని గ్రహించగలగాలి. అప్పుడే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. చెప్పు దేవోరమ్మా. నువ్వు మందిరం రోజు తుడుస్తాను, మనుషులు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనము చేసే పరిచర్య ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మనుషులు చూసినా చూడకపోయినా చూసే దేవుడున్నాడు. ఆ దేవుడే మనలను ప్రేమించే దేవుడు. మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని విడిచిపెడతాడా? చెప్పాలమ్మా, చెప్పండమ్మా. ఆ ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని సాతానుగాడు ఏం చేస్తాడు?
నిద్రను తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? నిద్ర వస్తుందన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. అమ్మా, నిద్ర వస్తుందన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. చర్చిలకు రాగానే నిద్ర వస్తుంది అయ్యగారు. భలే ఉంటారు కొంతమంది. చర్చిలోకి రాగానే నిద్ర వస్తుంది. నిద్రపోవడానికి వీలు లేదా? దేవుడు మనలను ప్రేమించే దేవుడు అన్నాడు గనక మన ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదలని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాధలు బాపే నీవు నాకుంటే, సాయం చేసి నా బాధలు బాపే. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సాయము చేసే నీవు నాకుంటే, అప్పులు తీర్చే నీవు నాకుంటే, స్వస్థతనిచ్చే నీవు నాకుంటే. ఈరోజు కాళ్ళు నొప్పులు ఉండని, మెడ నొప్పులు ఉండని, ఎన్ని నొప్పులైనా ఉండని, ఆయన మనకుంటే ఆ పవరే వేరు. ఆమేనండి, ఆమేన్, ఆమేనండి. ఆమేన్. ఆయన మనతో ఉంటే ఆ లెక్క వేరే ఉంటుంది. ఆయన మనతో లేకపోతే ఆ లెక్క వేరే ఉంటుంది. మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కాస్ థీటా, టాన్ థీటా, ఎన్ని లెక్కలు వచ్చినా మనకు ఈ లెక్కలు రావాలా? ఏ లెక్కలు? దేవుని లెక్కలు రావాలి. ఆ లెక్కలు వస్తేనే వ్యవహారం కుదురుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే
నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మన చేయి విడిచిన దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్పాలా పిల్లలందరూ? దేవుడు చేయి విడిచిపెడతాడా? చెప్పండిరా. విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. ఆయన చెయ్యి ఒక్కసారి పట్టుకుంటే మనం ఈ మట్టిలో కలిసే వరకు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. మనలను ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆ ప్రేమించే దేవుడు వీటన్నిటిలో నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసము ద్వారా విజయాన్ని మనం జయిస్తాం. అమ్మా, ఎలా విజయం వస్తుంది మనకి? విశ్వాసం. చెప్పండి అమ్మా. విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ప్రార్థన. విశ్వాసం అంటే ఏంటి? దేవుని మీద అపారమైనటువంటి నమ్మకం ఉంచుకోవాలి. దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు అనొక విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు అని నిజ స్వరూపం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట చెప్పండి అమ్మా అసాధ్యం. విశ్వాసం లేకుండా ఒరిస్సా నుంచి వచ్చినా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా విశ్వాసం లేకుండా ఉంటే మన జీవితంలో అద్భుతం జరగదు. నా చెల్లెళ్ళు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో నమ్మాలి. ఏం నమ్మాలి అంటే, ఈరోజు నా జీవితంలో నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు విజయాన్ని ఇస్తాడని నమ్మాలి. ఆ నమ్మకమే నిన్ను విజయ వీరుడిగా నిలబెడుతుంది. ఆమేనండి. ఆ విశ్వాసమే నిన్ను నీ శత్రువుల ముందు బిర్యానీని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము ద్వారా విజయం. విశ్వాసము ద్వారా విజయం. చెప్పండి అందరూ, విశ్వాసము ద్వారా చెప్పండి. విశ్వాసము ద్వారా విజయం. విజయం అంటే ఏంటి? విజయం అంటే వస్తుందా? పిడికిలు బిగించండి. ఇట్లా కాదమ్మా. పిడికిలు అంటే ఎట్లా? లేపండి ఇట్లా. హల్లెలూయా హల్లెలూయా. వదలొద్దు. అయ్యగారు అన్నాడు కదా, ఎక్కడొచ్చిన సికాక ఇట్లా లేపుదా మళ్ళీ అంటాను కాదు. లేపో, చేతులు లేపాలా. నందిని చేతులు చూపెట్టమ్మా, ఆరోగ్యానికి మంచిది. చేతులు చూపెట్టు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి విజయం కావాలి? కావాలా? అరే దేవోరమ్మ, దేనికోసం ప్రార్థన చేస్తున్నాను? చాలా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి నీ దగ్గర. చాలా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయా బాబు? ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి. ఎంతమంది ప్రార్థన విజ్ఞాపన తీసుకొని వచ్చారు ఇక్కడికి? లేదా టైంపాస్కి పోయి వద్దామా, అయ్యగారికి ఒకసారి ముఖం చూపించొద్దామని వచ్చారా? అయ్యగారికి ముఖం చూపించొద్దామని ఎంతమంది వచ్చారు? చాలా రోజులు అయిపోయింది, అయ్యగారికి ముఖం చూపించొద్దామని వచ్చారా?
చేతులు పైకి లేపండి. మీరు చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు విజయం ఇచ్చును గాక. ఆమేన్. ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి విజయము కలుగును కలుగునుగా. విజయము జెండా ఎగరవేయాలి. క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఏం జెండా ఎగరవేయాలి? విజయము జెండా ఎగరవేయాలి. క్రీస్తు సువార్తను ప్రకటించాలి. జయం 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 కొట్టరా. జయం 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 నా యేసుకే సొంతం. జయం 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 నా యేసుకే సొంతం. జయము జెండా ఎగరవేయాలి. క్రీస్తు సువార్తను ప్రకటించాలి. విజయ జెండా ఎగరవేయాలి. క్రీస్తు సువార్తను ప్రకటించాలి. జయం జయం నా యేసుకే సొంతం. జయం జయం నా యేసుకే సొంతం. జయం 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 నా యేసుకే సొంతం. సాతాను 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 సిగ్గుపడేలా జయము పొందాలి. సాతాను సిగ్గుపడేలాగా జయము పొందాలి. జయం జయం నా యేసుకే సొంతం. జయం జయం నా యేసుకే యేసుకే యేసుకే. హల్లెలూయా హల్లెలూయా. ఏం ఎగరేయాలా? జెండా ఎగరేయాలా యేసు నామంలో. మనల్ని ఎవరైతే తొక్కాలి అనుకుంటారో, ఎవరైతే నాశనం చేయాలనుకుంటారో వారి ముందే దేవుడు లేవనెత్తుతాడు. ఆమేన్. దాని పేరు ఏమంటారు డాడీ? కొబ్బరికాయ. కొబ్బరికాయని బురదలోకి తొక్కండి మీరు. ఇంకా తొక్కండి. నడుము లోతు, మనిషి లోతు తొక్కినా ఆ లోతులో నుంచి చిగురిస్తూ ఆ హైట్కి వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పట్లు కూడా. క్రైస్తవులను కూడా అంత ఎంత తొక్కితే అంత పవర్ఫుల్గా ఎదుగుతాం మనం. ఆమేన్. ఒక బంతిని ఎంత గోడకేసి బలంగా కొడితే ఆ బంతి ఏం చేస్తుంది? అక్కడే అతకపోతుందా? ఎంత బలంగా కొడతారో అంత బలంగా బంతి వచ్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత బలంగా మనల్ని అనుకుంటారో అంత బలంగా దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. కానీ విజయం వచ్చే వరకు ఓపిక పట్టాలా. ఏం చేయాలా? ఓపిక పట్టాలి. సంవత్సరం అయిపోయింది, ఏం చేసాయా? ఏం కాదు. ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుడు తప్పక దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం చదువు డాడీ. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా హల్లెలూయా. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు.
చెప్పాలా, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. కానేరదు. నీ ఆశ భంగము. ఏ ఆశతో ఈ మందిరానికి వచ్చావో, ఏ ఆశ కలిగి ఉన్నావో, ఏ ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ భంగము కానేరదు. ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఆ ఆశ నెరవేర్చకుండా దేవుడు అన్యాయస్తుడు కాదు. సాతాను గాడు అనుకుంటాడు, వీడి ఆశ భంగం చేయాలా, వీడి ఆశ భంగము చేయాలా, వీడిని ముందుకెళ్లకుండా చేయాలి అని సాతాను గాడు అనుకుంటాడు. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? వీళ్ళ ఆశను నేను భంగము చేయను, వీరి ఆశను నేను నెరవేరుస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గాడు అనుకుంటాడు, ఎన్నో కుయుకులు మన్నుతాడు. కానీ నీ ఆశను దేవుడు ఏం చేస్తాడమ్మా? తీరుస్తాడు. ఆశను తీరుస్తాడు ఆయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచే దేవుడు ఆయన. ఆశను భంగము కానేరడు ఆయన. నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తా, అయ్యా నా బిడ్డకు కొడుకు పుట్టాలయ్యా అని ఆశపడుతున్నావు అనుకో, ఖచ్చితంగా నీ బిడ్డ ఒడిలో, నీ ఒడిలో చక్కని కుమారుణ్ణి చూస్తావు. కొట్టు గట్టిగా చెబులు, కొట్టాల గట్టిగా చెబులు. లూసిఫర్ అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అప్పుడప్పుడు లూసిఫర్ దూరుతుంది వాడికి. హల్లెలూయా. హైపర్ యాక్టివ్. దేవుడు దర్శి తేజాన్ని ఇస్తా అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. సరే, దేవుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశాడు. 3వ నెల ఏమైందో ఏంటో తెలియదు, అబార్షన్ అన్నారు. డాక్టర్ అమ్మగారు బేబీలో గ్రోత్ లేదు, ఇమ్మీడియట్లీగా అబార్షన్ చేసుకోమ్మా, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి మరి అమ్మగారితో చెప్పినప్పుడు ఏ మనిషికైనా బాధ ఉంటుంది, ఏ మనిషికన్నా వేదన ఉంటుంది. హల్లెలూయా. చాలా వేదన పడ్డాం, చాలా బాధపడ్డాం ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. చాలా బాధపడ్డాం, చాలా వేదన పడ్డాం. అబార్షన్ అయిపోయింది. ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా? నా వైపు సాతాను గాడు చూసి నవ్వుతా ఉన్నాడు. అయ్యా సాతాను గాడు చూసి నవ్వుతున్నాడు. అయ్యా ఏంటి ప్రభు అంటే, దేవుడు నాతో అన్న మాట ఏంటి తెలుసా? సాతాను గాడు ఏడ్చే రోజు ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సాతాను గాడు ఏడ్చే రోజు ఉంది అన్నట్టుగానే అబార్షన్స్ మీద అబార్షన్స్ అయినా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో చక్కని దర్శి తేజ్ని దేవుడిచ్చాడు. నేను చెప్తున్నాను, నేను ఒక 50-60 మంది పిల్లల్ని నేను పెంచినాను మన అనాథ శరణాలయంలో. ఏ ఒక్క పిల్లోడు కూడా కీబోర్డ్ నేర్చుకోలే, ఫ్యాడ్ నేర్చుకోలే. వాడు పుట్టిన వెంటనే ఐస్ క్రీమ్లు, మీ అందరికి తెలుసు, ఐస్ క్రీమ్ కర్రలు తీసుకోవడం, ఫ్యాడ్ ప్లే చేయడం, లేకపోతే జామాల కర్రలు తెచ్చుకోవడం. సేమ్ అదే అభిషేకం దర్శితులు కూడా. వాడికి ఇప్పుడు 28 నెలలు. 28 నెలల బాబు ఏ బీట్ చూపిస్తే ఆ బీట్ కొడతాడు వాడు ఇప్పుడు. ఆమేనండి. నేను షాక్. కర్ర పట్టుకుంటాడు. ఆ రిబ్కమ్మ ఆ కానుక డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు పెట్టు పెట్టు అంటాడు. రిబ్కమ్మను పాడబాడమంటాడు. ఆమెన్. రిబ్కమ్మను పాడబాడమంటాడు. పాడబాడుతుంటే కొడతా ఉంటాడు. ఏ పాట పాడాలరా? ఆకర్షించే పాడు. ఏ పాట పాడాలరా? ఏ పాటరా? తండ్రి దేవ పాడు. వాళ్ళకి తెలుసు ఏ పాట. తండ్రి దేవ పాడు అంటే పాటలతో సహా చెప్తున్నాడు వాడు.
ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మన ఆశను దేవుడు భంగం కానేరడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు 2 కుమారులని. ఆశను దేవుడు భంగం కానేరడు. ఈరోజు ఏ ప్రాంతం నుంచి లైవ్ చూస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి ఈ ఆరాధనలో పాల్గొంటున్నావో, ఏ ఆశ కలిగి నువ్వు ఉన్నావో, నీ ఆశని దేవుడు భంగం కానేరడు. సాతాన్ గాడు చూస్తాడు భంగం చేయాలని, కానీ సాతాన్ గాడు ఎన్ని కుయ్యకులు పన్నినా భంగము కానేరడు. నేను హైదరాబాద్లో ఉన్న కిషోర్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, చాలా సక్సెస్ అయింది. హైదరాబాద్లో మీటింగ్ కూర్చున్నాను. మన అరుణక్క ఫోటోలు పంపించింది. ఆఫీస్ రూమ్లో నేను కూర్చుంటా, తెలుసు కదా మీకు. నేను కూర్చున్నట్టుగా వాడు కూర్చున్నాడు చైర్లో కూర్చొని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఇంకా దేనికోసం ప్రార్థన చేయాలి అని అడుగుతున్నాడు అంట. చేయి పెట్టి ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా తల మీద యేసునాల పాట్ ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసునాల పో ఇలా నెడుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకని ఈ విషయం చెప్తున్నానంటే, తప్పక సేవకుల బిడ్డలు తప్పకుండా వారిలో అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. అందుకని నేనేమంటున్నానంటే, సేవకుల బిడ్డల్ని అరే తురే, అరే ఇట్రారా అటు పోరా అని మనం అనొద్దు. అది మనకు ఆశీర్వాదం కాదు. సేవకుల బిడ్డలలో ఒక అభిషేకాన్ని దేవుడు దాచి ఉంచుతాడు. నిజంగా నాకు అనిపిస్తుంది, కడుపులో ట్రైనింగ్ అయ్యా బయటికి వచ్చారా ఏంటి వీళ్ళు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ బాబు కీబోర్డ్ అంటే కీబోర్డ్ కొడతాడు, ఫ్యాడ్ అంటే ఫ్యాడ్ కొడతాడు. ఎక్కడ నేర్చుకోలేదు. నిన్న హైదరాబాద్లో అంత పెద్ద మీటింగ్లో వేరే ప్రొఫెషనల్ ఫ్యాడ్ ప్లేయర్ని తీసుకురాలే. అమలాపురంలో ప్రొఫెషనల్ ఫ్యాడ్ ప్లేయర్ని తీసుకురాలే. ఆ బాబే ప్లే చేశాడు ఫ్యాడ్, రిథమ్ ఫ్యాడ్. ఎంత పెద్ద సభలైనా రేపు 40 డేస్లో ఆ రోజు బయటికి వచ్చే రోజు కూడా ఆ బాబే ఫ్యాడ్ ప్లే చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బిడ్డలు దేవుని పరిచర్యలో వాడబడాలి. దేవుని పని చేస్తే అభిషేకం వేరే ఉంటుంది. దేవుని పని చేసే బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. అరే ఎంతమంది బిడ్డల్ని నేర్చుకోండ్రా అంటే కొద్దిసేపు ఇట్లా అంటారు, తర్వాత ఇప్పుడు ఈ వీడియో తీసే అబ్బాయి ఉన్నాడు. ఎన్ని నెలలు పోయినవరాను? 3 నెలలు పోయాడు నేర్చుకోవడానికి. ఫ్యాడ్ నేర్చుకోవడానికి 3 నెలలు పోయాడు. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలా? వెళ్ళి నువ్వు పంపించడం ఆపేసినావు అంటే, ఆ 3 నెలలు ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, ఆ ఎన్ని నేర్చుకున్నావు? 19 నేర్చుకున్నావు. 19 నేర్చుకున్నప్పుడు 19 కొట్టాలి కదా, పర్ఫెక్ట్గా కొట్టాలి కదా. ఎందుకు ఆ మాటలు చెప్తున్నానంటే, దేవుని పని చేయాలని ఒక ఆరాటం మనలో ఉండాలి. ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆ ఆశను దేవుడు భంగం కానియాడు. కానీ మనలో ఆశ ఉండాలి కదా, మనలో ఆ తపన ఉండాలి కదా. మనలో ఆశ లేకుండా, మనలో ఆ తపన లేకుండా దేవుని పరిచర్య అయినా కానీ ఏదైనా కావచ్చు, మనలో ఆశ ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేనండి. ప్రభువా, నా కుమారుడు కలెక్టర్ కావాలి ప్రభువా అని నువ్వు ఆశపడ్డావనుకో, ఎత్తిపట్టి ప్రార్థన చేయి.
నీ కుమారుణ్ణి తీసుకెళ్లి దేవుడు కలెక్టర్ చేస్తాడు. కొట్టు గట్టిగా చెబులు, కొట్టు గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. మొన్న బీహార్లో పూరి గుడిసె వాళ్ళది. తల్లి ప్రార్థన చేస్తూ ఉండేదంట తల్లి, నా కుమారుడు కలెక్టర్ కావాలని. పూరి గుడిసె, కూలి పనులు చేసుకొని ఆ కొడుకుని చదివించింది. కుమారుడు కూడా హోటల్లో పని చేసుకుంటూ ప్లేట్లు కడుక్కుంటూ చదువుకునేవాడు. డిగ్రీ పాస్ అయ్యాడు. హోటల్లో పని చేసుకుంటూనే సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఈరోజు కలెక్టర్ అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. మన ఆశను దేవుడు భంగం కానియడు. ఎప్పుడంటే దేవుడి దృష్టిలో నువ్వు ఇక దేవుణ్ణి అడగడం మానేస్తావో అప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? నీ ఆశను దేవుడు భంగం కానేరడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పోయినా 4వసారి నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 41:13. యెషయా గ్రంథం 41:13 చివరి మాట. యెషయా గ్రంథం 41:13. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని. చెప్పండమ్మా, ఏం చేస్తాడంట దేవుడు? నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? నీకు నేను సహాయము చేస్తాను. నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను లేవనెత్తుతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నీ చేతిని పట్టుకొని నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఏం చేస్తాడమ్మా? విజయాన్ని ఇచ్చే దేవుడు. భయపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. నీకు నేను ఏం చేస్తాను? సహాయము చేస్తాను. సహాయము చేయడం మాత్రమే కాదు, నీ కుడి చేతిని పట్టుకుంటాను. నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను లేవనెత్తుతాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దావీదుకు సహాయము చేసిన దేవుడు. చప్పట్లు కొట్టాలా. దావీదు చేతులను పట్టుకున్న దేవుడు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు చప్పట్లు కొట్టాలా. దానియేలు చేయి పట్టుకున్న దేవుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల చేతులు పట్టుకున్న దేవుడు. ఏలియా, ఎలీషాల చేతులు పట్టుకున్న దేవుడు నీ చేతులు పట్టుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. యేసు నామములో నీ చేతులను నా దేవుడు పట్టుకోబోతున్నాడు. నీకు సహాయము చేయబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభువా, నన్ను లేవనెత్తబోతున్నందుకు వందనాలు. ప్రభువా, నాకు సహాయము చేయబోతున్నందుకు వందనాలు. గట్టిగా 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 చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆయన మనకేం చేస్తాడు? సహాయం. చెప్పండి అమ్మా, సహాయం. చెప్పండి. పిడికిలు బిగించండి. సహాయం చేస్తారా? నా పిడికిలు బిగించండి. సహాయము చేస్తాడు. మనుషులు మాట ఇచ్చి వదిలిపెట్టినట్టు నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కసారి మాట ఇచ్చినాడంటే మనం చనిపోయే వరకు మన దేవుడు
మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక చెయ్యి ఇక్కడ పెట్టుకోండి, ఒక చెయ్యి ఇట్లా లేపండి. యేసయ్యా ఇలా పట్టుకోండి. నాకు సహాయం చేయబోతున్నందుకు వందనాలు. నాకు సహాయం చేయబోతున్నందుకు వందనాలు. నా చెయ్యిని పట్టుకున్నందుకు వందనాలు. నా చెయ్యి పట్టుకున్నందుకు వందనాలు. నా చెయ్యిని పట్టుకున్నందుకు వందనాలు. నా చెయ్యిని పట్టుకున్నందుకు నా చెయ్యి పట్టుకున్నందుకు వందనాలు. నా చెయ్యి పట్టుకున్నందుకు నన్ను లేవనెత్తబోతున్నందుకు వందనాలు. నన్ను లేవనెత్తబోతున్నందుకు నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నందుకు వందనాలు. నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నందుకు, నా పిల్లలకు ఉద్యోగం ఇవ్వబోతున్నందుకు వందనాలు. నా పిల్లలకు ఉద్యోగం నాకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నందుకు వందనాలు. నాకు మంచి ఆరోగ్యం నా అప్పులు తీర్చబోతున్నందుకు వందనాలు. తీర్చబోతున్నందుకు, నా కష్టాలు తీర్చబోతున్నందుకు వందనాలు. తీర్చబోతున్నందుకు, నా కష్టాలు తీర్చబోతున్నందుకు వందనాలు. కష్టాలు నా తీర్చబోతున్నందుకు, వేదన తీర్చబోతున్నందుకు వందనాలు. వేదన తీర్చబోతున్నందుకు, నా చెయ్యి పట్టుకున్నందుకు వందనాలు. చెయ్యి పట్టుకున్నందుకు, నన్ను వాడుకోబోతున్నందుకు వందనాలు. వాడుకోబోతున్నందుకు వందనాలు. కృప కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అగ్ని మండాల మీలో. ఏం మండాల? అగ్ని. చెప్పాలా? అగ్ని. ఏం మండాల? అగ్ని. అగ్ని మండాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం మండాల? అగ్ని. అగ్ని మండాల. యెషయా గ్రంథం 41:10 చదువుడాడు ఒకసారి. లాస్ట్ 41:10. నీవు నా దాసుడు అనియు ఆ, నేను నిన్ను ఆ, ఉపేక్షింపక ఆ, ఏర్పరచుకొంటిననియు ఆ. నేను నీతో చెప్పి ఉన్నాను. ఇగో వినండి, మీతోనే యేసయ్య మాట్లాడుతున్నాడు ఈరోజు. నీకు తోడై ఉన్నాను. ఏమై ఉంటాడు మీకు? నీకు తోడై ఉన్నాను. ఇట్లా చేతులు పెట్టుకోండి. మీకు తోడై ఉన్నాను అంటున్నాడు యేసయ్య. భయపడకుము, భయపడకుమో, నేను నీ దేవుడునై ఉన్నాను. నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయువాడను, నీకు సహాయము చేయువాడను నేనే. మనుషులు సహాయం చేస్తా అంటారు, వెళ్ళిపోతారు. కానీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీకు సహాయము చేసేవాడను నేనే. నేనే. ఆయనే నీకు సహాయం చేయబోతున్నాడు.